అంటే బీజేపీకి ముందు నుంచి కూడా ఒక లాంగ్ టర్మ్ వ్యూహం ఉంది. ప్రతి పొలిటికల్ పార్టీకి కూడా షార్ట్ టర్మ్ వ్యూహం అనేది, లాంగ్ టర్మ్ వ్యూహం ఉంటాయి. మామూలుగా వ్యూహం అంటేనే మిలిటరీ భాషలో లాంగ్ టర్మ్ ప్లాన్‌ని వ్యూహం అంటారు. షార్ట్ టర్మ్ ప్లాన్‌ని టాక్టిక్స్ అంటారు. స్ట్రాటజీ, టాక్టిక్స్ అనేవి ఈ యుద్ధ తంత్రంలో భాగం. అలాగే రాజకీయ పార్టీలకు కూడా టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీ ఉంటది. లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంటది. షార్ట్ టర్మ్ టాక్టిక్స్ ఉంటాయి. సో, బీజేపీకి లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఏందంటే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి చంద్రబాబు డిపెండబుల్ ఫ్రెండ్ కాదు. కాబట్టి రెండోది చంద్రబాబు ఆహ్, ఎక్కువ కాలం యాక్టివ్‌గా పరిపాలించలేకపోవచ్చు. సో, దాని తర్వాత మనం డిపెండ్ అవ్వకూడదు. సొంతంగా బీజేపీని డెవలప్ చేసుకోవాలి. సొంతంగా జేసుకోవాలంటే వాళ్ళ వ్యూహం ఏందంటే కమ్మ, కాపు కాంబినేషన్‌ని తాము కబ్జా జేయాలి. ఇప్పటివరకు చంద్రబాబు కమ్మ, కాపు కాంబినేషన్‌తో సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాడు. సో, ఆహ్, అందుకనే మనం జూస్తే మోడీ గాని, బీజేపీ గాని ఆహ్, పవన్ కళ్యాణ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్‌ని పొగడ్డం, పవన్ కళ్యాణ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, చిరంజీవికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇవి చేస్తున్నారు. అంటే కాపు పాపులేషన్‌కి వీళ్ళు రిప్రజెంటేటివ్స్ కాబట్టి వీళ్ళని తాము జాగ్రత్తగా చూసుకోవాలనేది ఒకటి. అట్లాగే కమ్మ కాంబినేషన్‌ని తీసుకురావాలనేది వాళ్ళకుంది. సో, అందుకని పురంధరేశ్వరికి ఇంతకుముందు ప్రెసిడెంట్ ఇవ్వడం గాని, అమిత్ షా ఇక్కడికొచ్చినప్పుడు జూనియర్ ఎన్‌టిఆర్‌తో లంచ్ మీటింగ్ గాని, ఇదంతా కూడా లాంగ్ టర్మ్ వ్యూహంలో భాగం అన్నమాట. సో, ఈ నేపథ్యం ఉంది గాబట్టే ఇప్పుడు ఇటువంటి వార్తలొస్తున్నాయి. ఇప్పుడేందంటే అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ దారుణంగా ఎన్టీఆర్‌ని బూతులు మాట్లాడుతుంటే, తెలుగుదేశంలో ఏ నాయకుడు గాని దాన్ని విమర్శించట్లేదు. పవన్ కళ్యాణ్ మామూలుగా మహిళల పట్ల చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ, కొటేషన్‌లు చెప్తూ, ఉపన్యాసాలు చెప్తూ ఊగిపోతూ ఉంటాడు. అలాంటి పవన్ కళ్యాణ్ కనీసం ఇది కరెక్ట్ కాదు, ఇలా మాట్లాడడం అని లేదు దాని మీద విచారించాలి అని ఒక ప్రకటన గాని, ఏది గాని చిన్న చిన్న వాటికంతా వేరే వాటికి స్పందిస్తుంటాడు పవన్ కళ్యాణ్. పాకిస్తాన్‌లో హిందువుల మీదో, బంగ్లాదేశ్ హిందువుల మీద జరిగేటప్పుడు ఇక్కడ మాట్లాడుతుంటాడు. ఇంకా వైసీపీ దాంట్లో అయితే చెమ్మ చిటుకుమన్నా గూడా పవన్ కళ్యాణ్ బయలుదేరెళ్లి కార్ల మీద కూర్చొని పెద్ద హంగామా చేసేవాడు. అలాంటిది తన తోటి హీరో ఆహ్, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మని అంత దారుణంగా మాట్లాడినప్పుడు కనీసం ఖండించలేదు. సో, అట్లాగే తెలుగుదేశంలో గూడా ఎవరు దీని మీద బహిరంగంగా ఇప్పటివరకు ప్రకటన ఇవ్వలేదు. అతను సర్ది జెప్పాడు. అయిపోయింది. అది గూడా అతను నేను చేశానని ఒప్పుకోవట్లేదు. అది ఫేక్ అంటున్నాడు. కనీసం అతను ఫేక్ అన్నప్పుడు దాని మీద విచారణకు ఆదేశించామనన్నా చంద్రబాబు అనాలి. చంద్రబాబు అనట్లేదు. లోకేష్ మౌనంగా ఉన్నాడు. లోకేష్ మొన్ననే అన్నాడు, మహిళల్ని కించపరిచే విధంగా సినిమాల్లో మీరు చేయకండి అని మా సినిమా వాళ్ళకి బోధించాడు. మంచిదే. మహిళల్ని కించపరచడం మహిళల్ని గాదు ఎవరిని కించపరచకూడదు. కానీ మహిళల్ని కించపరచకూడదని ఆయన ప్రత్యేకంగా చెప్పడం మంచిదే. మరిక్కడ మహిళనే గదా కించపరిచాడు. వాళ్ళ మదర్‌ని కించపరిచినప్పుడు మాత్రం లోకేష్ అది మన జూనియర్ ఎన్టీఆర్ గట్టిగా ఖండించలేదు. అది సరిపోదు ఆ డోసు అని అంతా విమర్శించారు. కనీసం జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు ఖండిస్తూ వీడియోలు చేశాడు. ఇప్పుడసలు వీళ్ళేమి మాట్లాడట్లేదు గదా! చంద్రబాబు ఆగ్రహం లేకపోతే అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా వార్తలు రాస్తున్నారు తెలుగుదేశం మీడియా. అవును. మరి ఆయన ఎందుకు ప్రకటన ఇవ్వట్లేదు? నిజంగా అంత ఎక్స్‌ప్రెస్ చేసుంటే. కాబట్టి క్లియర్‌గా ఏందంటే ఈ ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల అరాచకాలు, మంత్రుల అరాచకాలు ఆహ్, అన్ని చోట్ల పెరుగుతున్నాయి. మొన్ననే మనం చూసాం ఇద్దరు ఎమ్మెల్యేలు స్త్రీల పట్ల ఎలాంటి వీడియోలు చేశారో వాళ్ళ మీద ఇప్పటివరకు ఎటువంటి చర్యలు గాని, బహిరంగ ప్రకటనలు గాని ఏమీ లేవు. అంటే అదేదో అంటారు గదా! కుక్క తోక అని ఊపుతుందా? తోకే కుక్కని ఊపుతుందా అని. అట్లాగే ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టుగా ఉంది గానీ, ప్రభుత్వం ఎమ్మెల్యేలని అజమాయిషీ చేయడం గాని ఏమీ లేదు. ఇందాక ఒక వీడియో చూసాను నేను. ఆయన సీపీఎం గఫూర్ అని ఉన్నాడు రాయలసీమ నాయకుడు. ఆయన జెప్తున్నాడు అనంతపురం జిల్లాలో ఒక రాయదుర్గం, హిందూపూర్ తప్ప నెక్స్ట్ టైము తెలుగుదేశం ఎక్కడ గెలవదు, కూటమి ఎక్కడ గెలవదు. ఎందుకంటే వీళ్ళ భయంకరమైన అరాచకాలు ఆహ్, ఆ వాయిస్ ఖచ్చితంగా ఆయనదే అని గూడా ఆయన చెప్తున్నాడు. ఇది ఎక్కడ చెప్పాడంటే ఆయన ఏబీఎన్ ఛానెల్‌లో చెప్తున్నాడు. అంటే అవును. తెలుగుదేశం సంబంధించిన ఛానెల్‌లోనే చెప్తున్నాడు. సో, ఆహ్, తర్వాత ఒక మంత్రి ఎక్కడికైనా విజిట్ చేయాలంటే ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకోవాలని చెప్తున్నాడాయన. అంటే మంత్రి తన శాఖను రివ్యూ చేయాలంటే కూడా లోకల్ ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండా చేసే పరిస్థితి లేదని.